హలో. అందరికీ నమస్కారం. మరి సేవ అంటే మారు పేరు ఆర్డిటి సంస్థ. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా వినపడేది సేవకు మారుపేరుగా మరి ఆర్డిటి సంస్థని యావత్ బడుగు బడిగిన ప్రజలందరూ అందరికీ తెలిసిన విషయం. మరి ఆర్డిటి సంస్థ ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు వారి సేవలు మేము అందరం అందుకున్నాం. మరి విన్సెంట్ ఫెర్రర్, అన్నా ఫెర్రర్ అనే దంపతులు స్పెయిన్ నుంచి వచ్చి మరి వెనకబడిన ప్రాంతం అని ఒక ఆర్డిటి సంస్థ పెట్టడం వల్ల నిజంగా లక్షలాది మంది ఉపాధి పొందారు. మరి ఎన్నో విధాలుగా మరి హౌసింగ్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, విద్య కావచ్చు, మరి క్రీడా పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, మరి ఇవెన్నో లక్షలాది మందికి ఈరోజు ఆదుకున్న ఆర్డిటి సంస్థ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఆర్డిటి వారి రిన్యూవల్ కోసం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. మరి FCRA రిన్యూవల్ కోసం మరి చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మనందరికీ తెలుసు. మరి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి ఆర్డిటి సేవలు స్వయానా చూశారు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మేము అధికారంలోకి రాగానే సార్ ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి లోకేష్ బాబు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పాం. సార్ కేంద్రంతో ఇది మాట్లాడాలి. గత ప్రభుత్వం దీన్ని గాలికి వదిలేసింది, అన్నీ గాలికి వదిలేశారు. మరి ఆర్డిటి వారు చేస్తున్న సేవలను కూడా గుర్తించకుండా వారి రిన్యూవల్కి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మనం మరి ప్రజలకు చాలా ఉపయోగపడే సంస్థ సార్ ఇది అని మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఆ రోజే గత 8 నెలల కిందనే మరి ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి గారితోనూ అమిత్ షా గారితో మాట్లాడి మనం ఖచ్చితంగా రిన్యూవల్ చేయిస్తాం, మీరు ధైర్యంగా ఉండి ప్రజలకు కూడా ధైర్యం చెప్పండి, ఖచ్చితంగా మనం రిన్యూవల్ చేయిస్తామని చెప్పిన ఘనత యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఆ మాట నిలబెట్టుకున్నాము కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్డిటిని కూడా వదలలేదు వైసీపీ పార్టీ. మనం చూసాం దాచుకోవడం ఎక్కడికక్కడ కబ్జా చేశారన్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆర్డిటి వారి స్థలాన్ని కూడా కబ్జా చేయాలనుకున్నారు వైసీపీ పార్టీ వారు. మరి వారి అనంతపురంలో మరి వాళ్ళ స్థలం ఉంటే దాన్ని కూడా కబ్జా చేయాలని చూశారు. మరి జూన్ 15, 2021లో అనంతపురం నగర శివారులో ఉన్న రుద్రంపేట సర్వే నంబర్ 106లో ఆర్డిటికి కేటాయించిన సుమారుగా 4.20 సెంట్లు భూమిని వెనక్కి లాక్కోవాలని వైసీపీ పార్టీ ట్రై చేసింది. అప్పుడు మరి వారు కోర్టుకు పోయి స్టే తీసుకురావడం, అప్పుడు కూడా కూటమి అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా ఆర్డిటికి అండగా ఉన్నాం. మరి ఆ రోజు మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు. ఈరోజు ఆస్తుల్ని కాపాడిన వ్యక్తి కూడా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. మరి నిజంగానే మరి ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువగళం పాదయాత్ర, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి మరి ప్రత్యేకతమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి ఇది చిన్న విషయం కాదు. మరి నిజంగా రిన్యూవల్ చేయడం నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. మరి గత 50 సంవత్సరాలుగా మరి నిరుపేద బిడ్డలకు విద్య అందించిన నిజంగా సరస్వతి పుత్రులుగా ఈరోజు మార్చారంటే ఆర్డిటి సంస్థ ద్వారా చాలామంది నిరుపేద బిడ్డలు విద్యావంతులుగా తయారయ్యారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కూడా ఈరోజు మా అనంతపురం జిల్లా నుంచి కూడా క్రీడల్లో ముందంజున్నారంటే అది ఆర్డిటి సంస్థ ద్వారా కూడా చాలామంది మరి క్రీడాకారులు కూడా తయారయ్యన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఎక్కువగా
నిరుపేదలున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం, మరి దానివల్ల చాలామంది వైద్యపరంగా మరి బెంగళూరుకో హైదరాబాద్కో పోవాల్సింది, ముఖ్యంగా గర్భవతులు, ప్రతి ఒక్క గర్భవతి మరి ఆర్డిటి హాస్పిటల్లో చెక్ చేయించుకోవడం, అప్పుడు వాళ్ళ సూచనలు పాటించటం, దానివల్ల కూడా వైద్యపరంగా కూడా అనంతపురం జిల్లాలో ఉండే ప్రజలందరూ లబ్ధి పొందారన్న విషయం కూడా తెలియజేస్తూ, హౌసింగ్ కూడా మరి చాలామందికి నిరుపేదలకు ఇల్లు లేని వారికి హౌసింగ్ కూడా అందజేసింది ఆర్డిటి సంస్థ. అంతేకాకుండా వ్యవసాయం పనిముట్లు కావచ్చు, ఆధునిక వ్యవసాయం కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఆర్డిటి సంస్థ ద్వారా కూడా వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించిన వ్యక్తి మరి సంస్థ ఆర్డిటి సంస్థను కూడా తెలియజేస్తూ, నిజంగానే మాకైతే చాలా గర్వంగా ఉంది. ఈరోజు మేము ఎన్నికల్లో చెప్పాం, ఖచ్చితంగా మేము ఆర్డిటి మరి రిన్యూవల్ చేయిస్తామని చెప్పాం. మరి మా ముఖ్యమంత్రి గారు, మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు చొరవతో నిజంగా ఈ రిన్యూవల్ చేయడం చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరిన్ని సేవలు అనంతపురం జిల్లాకు ఆర్డిటి సంస్థ ద్వారా అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.